హాయ్ అండి, వెల్కమ్ టు మై పెయింటింగ్ ఛానల్. ఈరోజు వాళ్ళకి పుట్టి ఎలా అప్లై చేయాలో ఎలా అప్లై చేయకూడదో మీకు చెప్తాను. ఫస్ట్ ఎలా అప్లై చేయకూడదో మీకు చెప్తాను. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నట్టు సిమెంట్ వాల్ క్లియర్గా వాళ్ళ పుట్టి నుంచి బయటికి ఎక్కువ అక్కడక్కడ కనిపిస్తుండడం మనం గమనిస్తున్నాం. ఇలా ఉండడం వల్ల పెయింటర్ సెకండ్ కోట్లో ఎక్కువ పుట్టి వాళ్ళకి అప్లై అనేది అవ్వదు, చాలా తక్కువ పరిణామంలో అప్లై అవుతుంది. దానివల్ల వాల్ అనేది పుట్టిలో కవర్ అవ్వదు. దీనివల్ల కస్టమర్ బాధపడే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఒక పెయింటర్ ఫస్ట్ కోట్ పెట్టే ప్రాసెస్లో మ్యాక్సిమం వాల్ కవర్ అయ్యేలా పుట్టిని అప్లై చేయాలి. సెకండ్ కోట్ జస్ట్ ఫస్ట్ కోట్లో కవర్ అవ్వనివి అండ్ స్మూతింగ్ కోసం అండ్ ఫినిషింగ్ కోసం మాత్రమే ఇస్తాం దీన్ని సెకండ్ కోట్లో. ఇప్పుడు పుట్టి అనేది ఎలా అప్లై చేయాలో మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఫస్ట్ కోట్ మనం ఎందుకు అప్లై చేస్తాం? సిమెంట్తో కలిగి ఉన్న వాల్ కేర్లోకి చేంజ్ చేస్తున్నాం. అంటే మ్యాక్సిమం వాల్ టోటల్గా పుట్టిలోకి 90% కవర్ అవ్వాలి ఫస్ట్ కోట్తోనే. సెకండ్ కోట్ ఎందుకు అప్లై చేస్తున్నాం? మీకు వాల్ అనేది క్లియర్గా నీట్గా స్మూత్గా ఉండడానికి మనం పేపర్ కొట్టేటప్పుడు చక్కగా తొందరగా తెగడానికి అనేది సెకండ్ కోటింగ్ చాలా పల్సగా మనం అనేది అప్లై చేసుకుంటాం వాల్కి. ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే అది వాల్ డ్రై అయిపోయినాక మనం పేపరింగ్ చేసినా సరే సెకండ్ కోట్లో హాఫ్ కట్ లేయర్ మాత్రమే మనకి కట్ అవుతుంది అనమాట. అంటే వాల్ తర్వాత పేపరింగ్ తర్వాత బయటికి సిమెంట్ వాల్ అనేది బయటికి క్లియర్ కనిపించదు. సో ఇలా మనం నీట్గా ఈ వాల్ కేర్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. కొంతమంది పెయింటర్స్ ఏం చేస్తారంటే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వాల్ పుట్టిని అప్లై చేస్తారు. ఆ గోడ మీద నుంచి ఆ బ్లేడ్తో టోటల్గా మొత్తం పుట్టిని లాగేస్తారు. అప్పుడు గోడ మీద పల్చటి లేయర్ మాత్రమే ఉంటుంది. సెకండ్ కోట్ పెట్టేటప్పుడు మందంగా పెట్టాలి. అది 10% ఉంటే ఇది 90% లేయర్ని ఎక్కువగా పెట్టాలి. అప్పుడు అలా పెట్టినాక వాల్ అనేది డ్రై అయినాక మీరు పేపరింగ్ కనుక చేస్తే పేపర్ అనేది తెగదు, ఖచ్చితంగా తెగదు. ఈ పెయింటర్ మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా కష్టపడకపోతే వాల్ ఫినిషింగ్ రాదు, కస్టమర్ సాటిస్ఫై అవ్వడం. పెయింటర్స్ ఎవరైనా సరే 90% వాల్ అనేది ఫస్ట్ కోటింగ్లోనే కవర్ అయ్యేలా చూసుకోగలగాలి. అలా చేస్తే మ్యాక్సిమం కవర్ అవుతుంది కాబట్టి సెకండ్ కోట్లో అది స్మూత్గా అండ్ ఫాస్ట్గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో డ్రై అయినా కూడా పేపర్ కూడా ఈజీగా దిగుతుంది, చాలా ఫ్రీగా వర్క్ అనేది సాగుతుంది. ఈ విధంగా పెయింటర్స్ కస్టమర్స్ని ఇబ్బంది పడేలా చేయకుండా మీరు ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మంచి వాల్ కేర్ వర్క్ని బయట కస్టమర్స్కి అందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా మీరు వర్క్ కస్టమర్కి అందించడం వల్ల మీకు ఎక్కువ వాల్యూ అండ్ వర్క్స్ ఫ్యూచర్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ గుడ్ వర్కర్గా కూడా మిమ్మల్ని కస్టమర్స్ బాగా గుర్తించుకుంటారు అన్నమాట. ఫైనల్గా ఒక చిన్న మాట ఏంటంటే, కష్టపడి పని చేసే కన్నా ఇష్టపడి పని చేసుకుందాం. ఇష్టమైనది కష్టంగా ఉండదు కదా. కస్టమర్కి గుడ్ వర్క్ ఇవ్వండి, గుడ్ లైఫ్ని క్రియేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ పెయింటర్స్ అండ్ థ్యాంక్ యూ.